హే గాయ్స్, డే 1తో మొదలుపెట్టిన నా ఈ ప్రిపరేషన్ ప్లాన్ డే లాస్ట్ ఎండ్ వరకు ఏ రోజైతే నాకు జాబ్ వస్తుందో ఆ రోజు వరకు ఇదే కంటిన్యూషన్గా ఇదే కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలని ఒక గోల్గా పెట్టుకొని స్టార్ట్ చేశాను. నిన్ననే డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నాను. సో డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నైట్ ఇంకా మళ్ళీ రివైండ్ చేసుకోలేదు. ఈరోజు మార్నింగ్ లేచాను. సో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ నాకు 3:40కి మెలకు వచ్చింది. 3:40 నుంచి నేను మధ్యలో ఫ్రెష్ అయ్యి ప్రిపరేషన్కి రెడీ అవుతున్నాను. సో ఈరోజు నేను ప్రిపేర్ అవ్వాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలా, వాట్ టు డూ అని నైట్ ఒకసారి అయితే రాసుకున్నాను. అంటే సిలబస్ని ఫస్ట్ నేను ఒక 2 days సిలబస్ని బాగా మైండ్లో పెట్టుకోవాలి. గ్రూప్ 2కు ఉన్న సిలబస్ ఏంటి, అలాగే గ్రూప్ 3కు ఉన్న సిలబస్ ఏంటి, అలాగే ఎవ్రీ కాంపిటేటివ్కి వస్తున్నటువంటి సిలబస్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ టాపిక్స్ ఏమున్నాయని వాటన్నిటిని తెలుసుకున్నాను. అలాగే మార్నింగ్ సెక్షన్ మాత్రం ఖచ్చితంగా నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయినాను. సో ఇన్ని రోజులు నేను చేసిన మిస్టేక్స్ ఇక నుంచి ఆ మిస్టేక్స్ ఏం చేయకూడదు అని డిసైడ్ అయ్యి ఇలా ప్లాన్ చేసుకున్నాను. అసలు నేను చేసిన మిస్టేక్కి ఇంకా నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నైట్ పడుకున్నా కూడా నేను ఎప్పుడు లేచి ఎప్పుడు చదవాలా అనే మైండ్లోనే ఉంది. సో 4:17కి స్టార్ట్ చేసుకుంటున్నాను ప్రిపరేషను. మార్నింగ్ లేచి అంటే మొత్తం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 5:15 వరకు కూర్చున్నాను. నేను ఈరోజు ప్రిపేర్ అయింది ఓన్లీ సిలబస్ అలాగే కరెంట్ అఫైర్స్ రెండే చూసుకున్నాను. కరెంట్ అఫైర్స్లో చూసుకున్నది కూడా G50 సదస్సు ఎక్కడ ఇటలీలో నిర్వహించిళ్ళు కదా, సో దాని యొక్క సభ్యత్వం ఎవరు వహించిళ్ళు అని అది చూసుకున్నాను. అలాగే లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా, సో దాని యొక్క ఫుల్ మ్యాటర్ తెలుసుకున్నాను. అంటే అందులో మనము ఓట్లు వేసిన వారి సంఖ్య ఉంటుంది కదా, మన మొత్తం జనాభా సంఖ్య ఇంత, మన స్త్రీ సంఖ్య ఇంత, పురుషుల సంఖ్య ఇంత, వికలాంగుల సంఖ్య ఇంత, కొత్త ఓటర్లు ఎంతమంది యాడ్ అయిన్లు, ఇట్లా మనం మొత్తం తెలుసుకున్నాను. ఈరోజు షైన్ ఇండియాలో మొత్తం మ్యాటర్ బాగుంది. సో అదే ప్రిపేర్ అయ్యి అది చదివి అది మ్యాటర్ మొత్తం తెలుసుకున్నాను. నెక్స్ట్ ఈరోజు కమింగ్ టు పాయింట్ ఏంటి అని అంటే, నేను నిన్న డిఎస్సి ఎగ్జామ్ రాశానని చెప్పాను కదా. డిఎస్సి ఎగ్జామ్లో నాకు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే నాకు కొన్ని గుర్తున్న కాడికి నేను మీకు ఇక్కడ ఈరోజు చెప్దాం అనుకున్నాను. ఎవరైనా గ్రూప్స్ రాసే వాళ్ళకి, ఇంకా మన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో మాకు వచ్చింది అయితే పులుల సంఖ్య 1 అడిగిండు. అలాగే G23 సదస్సు, G23 సంథింగ్ సదస్సు అయితే G20 గ్రూప్ ఆఫ్ నుంచి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే అధ్యక్షత వహించింది ఎవరు అని చెప్పేసి అడిగిండ్రు. నెక్స్ట్ మన తెలంగాణలో ఉన్నటువంటి పులుల యొక్క ఫారెస్ట్ ఏది ఉంది, కవ్వాల్ది ఉంది కదా, సో అదొక క్వశ్చన్ అడిగిండ్రు. అలాగే LICకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది. LICలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉందా, హైదరాబాద్లో ఉందా, ఎక్కడ ఉంది అని చెప్పేసి అదొకటి వచ్చింది. అలాగే రీసెంట్గా సాంస్కృతిక సాహిత్యం పరంగా గుర్తింపు పొందినటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష అంటే రాజస్థాన్, గుజరాతీ, ఒడిస్సా, హిందీ అని ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంట్లో ఏది అని చెప్పేసి అడిగారు. అలాగే నెక్స్ట్ ఇంకోటి పులుల సంఖ్య ఎంత ఉంది అని చెప్పేసి అడిగిండ్రు. అలాగే స్పోర్ట్స్ గురించి రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లలో ఒక కంట్రీకి వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేరు కదా, సో ఆ స్పోర్ట్ గేమ్ యొక్క నేమ్ ఏంటి అని చెప్పేసి అడిగిండ్రు. పర్లేదు, ఓకే, కరెంట్ అఫైర్స్ బాగా డెప్త్గా ఏం వెళ్ళలేడు, రీసెంట్గా నుంచి అన్నీ తీసుకున్నాడు. పెద్దగా ఇబ్బందిగా పెట్టేంతగానైతే ఏం అడిగినట్టు అనిపించలేదు కరెంట్ అఫైర్స్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బయోసైన్స్ కంటెంట్ కాబట్టి మాది కంటెంట్ కూడా చాలా బాగా అడిగారు. 8th, 9th, 10th వరకే అడిగారు. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడే మన తెలంగాణలో రీసెంట్గా జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్స్లో JL బాట్నీలో టాప్ 2nd ర్యాంకర్ శివానంద్ సార్ పేరు. సో తను కలిసారు. సో తను మన యూట్యూబ్ సబ్స్క్రైబరు. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కలిసారు. సబిత, ఇంకా ఒక సిస్టర్ పేరు రాధికనో ఏదో నేమ్ ఉంది, మర్చిపోయిన తన సిస్టర్ నేము, వికారాబాద్ వాళ్ళు చాలామంది కలిసిళ్ళు. అందరు గుర్తుపట్టి సెంటర్ దగ్గర ఇంత మంచిగా గుర్తుపట్టి అడుగుతారు అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైఫ్లో ఫస్ట్ టైం అంటే మనం ఎవరో మామూలు, నేను మీ అందరి లాంటి ఒక కాంపిటేటర్ని, ఏదో నాకు
ఫైనాన్షియల్ పరంగా నాకు ఈ యూట్యూబ్ హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను యూట్యూబ్ వర్క్ చేసుకుంటూ నేను చదువుకుంటున్నా. బయటకెళ్ళి జాబ్ చేసి నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకునే కంటే ఇక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్న దాన్ని అయితే ప్లస్ ఇది అవుతుంది అని చెప్పేసి ఇలా నేను ప్లాన్ చేసుకొని చదువుతాను. అట్లాంటిది మనల్ని బయట గుర్తించే స్థాయికి చిన్న చిన్నగా ఎదుగుతూ ఉంటే ఆనందం వేరు కదా. కొందరు చూసి ఒక సంవిధానం అయితే బస్లో గుర్తుపట్టి మీరు మిరాకిల్ ఫ్యామిలీ కదా అక్క, నేను మీ ఫాలో అవ్వండి, నేను మీకు కామెంట్ కూడా పెడతాను ఎప్పుడు అని చెప్పింది. ఇంకొక ఆయనకి అమ్మ మామేనంట, నేను మీ ఫాలోవర్ని, మేము ఎల్బీనగర్ దగ్గర ఉంటాం, నేను ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. తనకు ఏజ్ అక్క ఏజ్ 45 అంట. మిమ్మల్ని చూసిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. సో డిఎస్సి కంటెంట్ బాగా అడిగిండ్రు, బాగా రాసిన నేను బయోసైన్స్ని అని చెప్పేసి తను మాట్లాడింది. నెక్స్ట్ ఈ శివానంద్ గారు. సో శివానంద్ గారు నేను ఇక్కడ నాగోల్ దగ్గర మా హస్బెండ్ వెళ్ళి అక్కడ బస్ ఎక్కించిళ్ళు. సో అక్కడ నాతో పాటు అదే బస్లో ఉన్నారు సార్ వారు. సో తనకు తెలుసు అంట నేను యూట్యూబ్ ఇట్లా చేస్తాను. నేను బస్ దిగిన తర్వాత తార్నాకలో చూసి నా దగ్గరకు వచ్చి మీరు ఎక్కడ సెంటర్ అంటే ఇట్లా మౌలాలి అని అంటే వచ్చి మరి మాట్లాడిండు. ఫస్ట్ నాకు అతను గురుకుల సెకండ్ ర్యాంకరు ఇట్లా అని చెప్పేసి ఏం తెలియదు, మామూలుగా క్యాజువల్గా మళ్ళీ అక్కడ దిగి తార్నాక దగ్గర మౌలలి బస్ ఎక్కిన తర్వాత నాకు సార్ చెప్పిండు, అంటే నేను ఇట్లా గురుకుల రాశాను, మీరు ఇంతకుముందు ఏమైనా జాబ్ చేసి ఇలా అంటే లేదు సార్ ఇట్లా డిఎల్గా ఇట్లా చేసిన మన ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు ఇక్కడ మెదక్లో చేసిన అని చెప్పిన అన్ని డీటెయిల్స్ చెప్తే అవునా మొన్న రీసెంట్గా నేను మన గురుకుల జేఎల్లో కొట్టిన టాప్ సెకండ్ ర్యాంకర్ని అని అంటే ఫస్ట్ నేను నమ్మలేదు. తర్వాత యూట్యూబ్ ఓపెన్ చూపించిండు ఈ ఎల్బీ స్టేడియంలో సెకండ్ ర్యాంకర్గా శివానంద్ అని చెప్పి అనౌన్స్మెంట్ వీడియో ఉంది కదా. సో అందులో బాట్ని చేయాలనేసరికి వెళ్ళి ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది, అమ్మ ఇట్లా మనం ఒక ర్యాంకర్ని అలాగే ఒక మనలాంటి కాంపిటేటివ్ జాబ్ కొట్టిండు అని అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా కూడా. సో అప్పుడు నేను సజెషన్స్ అడిగిన సార్ని, అన్నీ చెప్పిండు. సో దిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో నేను ఎక్కడ వెళ్ళిపోతానో అని అనుకున్నాను, కానీ అట్లా కాదు సారు. అసలు జాబ్ వచ్చినా కూడా ఇంత కూడా అసలు ఆయనకి ఇట్లా పొగరు, కొందరు ఇట్లా డిఫరెంట్గా మారిపోతారు, కొందరు జాబ్ రాగానే మా యాటిట్యూడ్ చూపించుకుంటారు. సార్ అసలు అటు యాటిట్యూడ్ లేదు, మంచిగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా డిస్కస్ చేసి చెప్పిండు, ఇట్లా చదివిన ఇవి ఫాలో అయిన బుక్స్ కంటెంట్ జువాలజీ ఎక్కువ ఫాలో అయినా అని చెప్పేసి చెప్పిండు. సార్కి ఇప్పుడు ఇక్కడ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో గురుకుల రాజేంద్ర నగర్ బ్రాంచ్ ఇచ్చిల్లంట. అది కూడా శ్రీశైలం హైవేకు రోడ్ పక్కన ఉందంట అది ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ అయితే. సో అక్కడ పోస్టింగ్ అంట. ఇంకా మరి ఇక్కడ ఇది ఎందుకు రాస్తున్నారు సార్ అని కూడా అడిగిన, ఎందుకంటే గురుకుల కంటే డిఎస్సి బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో గురుకుల డిఎస్సి వస్తే గురుకుల వదిలేసుకుంటాడంట. సో గురుకుల జేఎల్ పీజీటీ టీజీటీ 3 వచ్చినాయి తనకి. సో అట్లా మనకు ఒక కాంపిటేటర్ నుంచి వెళ్ళి ఒకరు సక్సెస్ అయిన్లు మన వాళ్ళంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఓన్లీ తెలుగు అకాడమిక్ బుక్స్ 6 months ఏదిందంట, షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ అంట. కోచింగ్ అట్లా అని అంటే పెద్దగా ఏం తీసుకోలేడంట, కోచింగ్ కూడా బాసర దానికి వెళ్ళిండంట కానీ ఎక్కువ రోజులు వెళ్ళాడంట. అది కూడా ఎట్లా అనంటే కోచింగ్ అక్కడికి కూడా ఎందుకు వెళ్ళినా అని అంటే ఒక కాంపిటేటర్ మనం చదువుతున్నప్పుడు ఇంట్లోనే ఉండి చదివితే మనకు బయట ఎంత కాంపిటీషన్ ఉంది, వాళ్ళు ఎట్లా కష్టపడి చదువుతున్నారు అనేది మనకు అర్థం కాదు, మనం భయపడము. సో ఇక్కడైతే మనము అట్లా వెళ్తే ఇన్స్టిట్యూట్కో స్టడీ హాల్కో వెళ్తే కొంచెం వాళ్ళని చూసి మనం ఇంకా ఇంప్రూవ్ అవుతాం అన్నట్టుగా అని వాళ్ళు అనుకున్నారట. సో అట్లా నేను చదివిన ఓన్లీ తెలుగు అకాడమిక్ బుక్స్ చదివిన. మీరు కూడా ఇప్పుడు ప్రిపేర్ కావాలి అని అంటే ఇట్లా ప్రిపేర్ కండి అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇచ్చిండు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళది, ఏమన్నా హెల్ప్ కావాలి అని అంటే చెప్పండి, సబ్జెక్ట్ పరంగా హెల్ప్ చేస్తా అని కూడా చాలా బాగా. తర్వాత సెంటర్ ఎగ్జామ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ సార్ అంటే మనకు మళ్ళీ కలుస్తారా, కలవరు కదా, ఎవరికైనా ఒకసారి కలిసినట్టు మళ్ళీ ఎక్కడ వెళ్తారో వాళ్ళెవరు మనం ఎవరు అనుకుంటాము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మరీ నన్ను బయటకు వచ్చినాక మళ్ళీ గుర్తుపట్టి మళ్ళీ వచ్చి మరీ అడిగిండు, మేడం ఎట్లా రాసిళ్ళు, ఏమేమి అడిగిళ్ళు, క్వశ్చన్లు ఏవేవి రాసిళ్ళు అని చెప్పి అడిగితే నేను కూడా చెప్పిన ఇట్లా రాసిన ఇవి రాసిన సార్ అని చెప్పి. సో తర్వాత సార్ కూడా చెప్పిండు, ఇదే లాజిక్ చూడు, ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్ అని చెప్పేసి. అంటే కొన్ని జీవించే జీవులలో నుంచి వచ్చే ప్రోటీన్ ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగిండు. అది కొంచెం లాజిక్గా ఉంది క్వశ్చన్ కూడా, అంత పెద్దగా డెప్త్గా ఏం లేదు, కానీ కొంచెము ఐదా అంటే ప్రోటీన్ గుడ్డే, మిల్క్ ప్రోటీను, అట్లా మనం ఏ విధంగా కూడా థింక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కదా, అట్లనే ఇస్తాడు చూడు క్వశ్చన్స్ లాజిక్గా అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. కానీ కొంచెం హ్యాపీగా అనిపించింది. సో వీలున్న రోజు సార్తో లైవ్ చేద్దామని అనుకున్నాను నేనైతే మన యూట్యూబ్లో. ఎందుకంటే ఒక సక్సెస్ అయిన వ్యక్తితో లైవ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు గురుకులం ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఉన్నారు, సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా అడిగిన. ఓకే మేడం నేను చేస్తా, కానీ కొంచెం టైం ఇవ్వండి, నేను కొంచెం బిజీగా ఉన్నా, ఒకరోజు నేను చూసుకొని మంచిగా
ఫ్రీ ఉన్న రోజు చెప్పి మీతో పాటు లైవ్ చేస్తాను, తప్పకుండా చేస్తా అని చెప్పిండు. సో నాకైతే మంచి అనిపించింది. సో మీరేమనుకుంటున్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే ఇక చూడండి మార్నింగ్ 3:48కు లేచిన, 48 టు పాప వెళ్ళే వరకు నా వ్లాగ్ డైలీ ఇంకా ఇదే వ్లాగ్ తీస్తాను, అంతకంటే ఎక్కువ తీయ. మార్నింగ్ 8:15 వరకు నా వర్క్, అంటే 8:15కి కంప్లీట్ అవుతుంది నాది వర్క్. తర్వాత 8:15 టు 10 వరకు రెస్ట్ తీసుకుంటా. 8:15 టు 10 మధ్యలో నా వీడియో ఎడిటింగ్ చేసి మీకు 11కి పోస్ట్ చేసేస్తాను ఇంకా రెగ్యులర్గా. తర్వాత ఈవినింగ్ సెక్షన్ అట్లా ఎప్పుడన్నా ఈవినింగ్ సెక్షన్ అన్న తీస్తాను, మార్నింగ్ సెక్షన్ తీయకుంటే. సో మార్నింగ్ సెక్షన్ మాత్రం కరెంట్ అఫైర్స్, డేలో మాత్రము ఇంకా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకుంటున్నాను, అవి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇట్లా నేను మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకునే వరకు నా రొటీన్ లైఫ్ ఇలా ఉంటుంది. ఒక హౌస్ వైఫ్గా ఇక్కడ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటున్నాను, నాకు ఇష్టం ఉన్నదాన్ని నేను చూసుకుంటున్నాను, ఎక్కడ ఏది వదులుకోవట్లేదు. సో వదులుకోవాలని మనసు కూడా రావట్లేదు నాకు, అసలు కాంప్రమైజ్ అవుదాము ఈ స్టడీస్ విషయంలో, వదిలేద్దాము, కష్టం అవుతుంది పిల్లల్ని చూసుకొని పని చేసుకొని చదవడం ఎందుకు అనేది నాకు అసలు యాక్సెప్ట్ చేయాలని అనిపిస్తలేదు. సో మీ అందరి సపోర్ట్ మాత్రం అందరిది బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఇలానే సపోర్ట్ చేయండి నన్ను, నా ఫ్యామిలీని. సో నాకు ఇది ఫైనాన్షియల్గా ఉపయోగపడుతుంది యూట్యూబ్ అనేది, ఖచ్చితంగా నాకు ఫైనాన్షియల్గా అవసరం ఉంది కాబట్టి, ఫైనాన్షియల్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా యూట్యూబ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్